సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వం గీసిన గీతలను చెరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమైంది. అశాస్త్రీయంగా అసంబద్ధంగా విడగొట్టిన జిల్లాలను సరిదిద్దుతామని ప్రకటించింది. ఇందుకోసం కమిటీలను కూడా నియమించింది. అంతా బాగానే ఉంది, కానీ సరిదిద్దబోయే కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కాపురం జిల్లా కావాలని కొందరు మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని మరికొందరు, రంపచోడవరం ఆదివాసీ జిల్లా ఏమైందంటూ ఇంకొందరు. ఇలా రోజుకో కొత్త డిమాండ్ పుట్టుకొస్తోంది. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలన్నది సూత్రం. కానీ విజయవాడలో కలిసిపోయిన పెనమలూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా కేంద్రం అవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం హద్దుల సమస్య కాదు, పేర్ల మార్పు పైన వివాదాలు రాజుకుంటున్నాయి. ప్రభుత్వం ఎంత నాంచితే అన్ని కొత్త డిమాండ్లు, అన్ని కొత్త ఆందోళనలు తెరపైకి వస్తాయి. జనాభా లెక్కల తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు చేసి కసరత్తు శాశ్వతంగా నిలుస్తుందా, లేక ఇది కేవలం తాత్కాలిక సర్దుబాట? ప్రభుత్వం దీని పరిపాలనా సౌలభ్యం అంటోంది, కానీ ఇది ప్రాంతీయ రాజకీయాలకు, కొత్త వివాదాలకు ఆజ్యం పోసేలా ఉంది. చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఈ వివాదాలకు ఎలా చెక్ పెడుతుందో. రైట్, దీనిపై మరింత సమాచారం వాసు అందిస్తారు. రైట్ వాసు చెప్పండి. ప్రస్తుతం అంటే ఇదివరకే కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు చేశారు. యమునా, ఆ పరిపాలనా సౌలభ్యం కోసం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల పరిపాలన, ప్రజలకు సౌలభ్యం కోసం జిల్లా విభజన చేయాలి. కానీ గత ప్రభుత్వం ఆ విధంగా చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం అయినా ఆ తప్పును సరిదిద్దుతుందా లేదా అనేది ఇప్పటికి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణ చూసుకుంటే మొత్తం రంపచోడవరం అయితే రాజమండ్రి నుంచి మొత్తం ఇక్కడ వరకు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాకి విశాఖలో ఉండేటువంటి పాడేరు జిల్లాని జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. అంటే రంపచోడవరం నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 200 కిలోమీటర్లు. అంటే జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ, జిల్లా ఆఫీస్కి కానీ రావాలంటే 200 కిలోమీటర్ పైన వాళ్ళంతా గిరిజన ప్రాంతాలు, వాళ్ళందరూ కూడా అమాయకులు, వాళ్ళందరూ కూడా మొత్తం రావాల్సి వస్తుంది. ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఈ గిరిజన ప్రాంతాల నుంచే ఉద్యమం ఎక్కువ అవుతుంది. రంపచోడవరం జిల్లాని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలు కూడా ఇవే ఏర్పడబోతున్నాయని, వీటి మీద ఉద్యమాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకు కసరత్తు చేస్తుంది. అయితే గత ప్రభుత్వం మాదిరిగా శాస్త్రీయంగా చేస్తుందా, లేకపోతే ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం అనుకూలంగా చేస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే ఉదాహరణకి ఇక్కడ విజయవాడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మచిలీపట్నం అంటే దాదాపు 100 కిలోమీటర్లు దాటి వెళ్ళాలి. ఇక్కడేమో రంపచోడవరం నుంచి రావాల్సిన పాడేరు రావాలి అంటే 200 కిలోమీటర్లు రావాలి జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే. ఈ విధంగా కొన్ని జిల్లాలు అయితే అశాస్త్రీయంగా అసలు విశాఖ పార్లమెంట్ ఉంది, పార్లమెంటు ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉండాలి, కానీ ఇక్కడ సంబంధించి మళ్ళీ విజయనగరం జిల్లాలో ఎస్కోట్లో ఉంది, దాన్ని సరిదిద్దలేకపోయారు. ఆ సరిదిద్దకపోగా మరిన్ని సమస్యలు గత ప్రభుత్వం సృష్టించిన నేపథ్యంలో అవన్నీ కూడా సరిదిద్దేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గత కొన్ని రోజులుగా ఉప కమిటీ కూడా వేశారు, మంత్రులు ఉప కమిటీ కూడా వేశారు. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సేకరించిన దాని ప్రకారం అయితే శాస్త్రీయంగానే ఇదంతా కూడా చేస్తామని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నూజివీడు, కైక్లూరు, గూడూరు, పెనమలూరు ఇవి ఎక్కడ కలపాలి, ఏ జిల్లాలో కలపాలని తర్జన భర్జన కలుగుతుంది. అంటే దాదాపు జిల్లా హెడ్ క్వార్టర్ 125 కిలోమీటర్ల మేర దూరం మించి ఉండకూడదని ఒకటి, మొత్తం అన్ని నియోజకవర్గాలు ఒకే జిల్లాలో వచ్చేట్టు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికి కూడా ఆ విధంగా జరిగే పరిస్థితి కనిపించట్లేదు. మరి కొన్ని రాజకీయ పలుకుబడులు అయితేనే, రాజకీయ ఒత్తిళ్ళు అయితేనే వాటికి లొంగాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తే ఏ విధంగా చేస్తుంది అంటే మళ్ళీ మొదటికి వస్తుంది ఆ సమస్య అనేది అర్థమవుతుంది. ఈ మొత్తం ఈ నూజివీడు అయితేనే, కైకలూరు అయితేనే, గూడూరు అయితేనే, పెనమలూరు అయితేనే అసలు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఏ జిల్లాలో కలపని తర్జన భర్జన పడుతున్నారు. మొత్తం ఈ తతంగం అంతా కూడా డిసెంబర్లోపు పూర్తి చేయాలి. మనం చూసుకున్న కొత్త జిల్లాలు మార్కాపురం అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, రంపచోడవరం అవ్వచ్చు, ఇవి ఏర్పడతాయన్నారు. ఇంతేకాకుండా ఉత్తరాంధ్రలో
ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు, అరకు తదితర ప్రాంతాలు ఉన్న చాలా కూడా పెద్ద గ్రామాలు ఉన్నాయి, గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలని మండల హెడ్ క్వార్టర్లుగా చేయాలని కూడా ఉద్యమాలు చాలా కొలంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మేజర్ పంచాయతీలని మండల క్వార్టర్లుగా చేయాలని కూడా తమ మండలాలను ఒకే నియోజకవర్గం కలపాలని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో కూడా చూసుకోవచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని నియోజకవర్గాలు దాటి మండలాలు అటుంటాం ఇటుంటాం ఇది విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా పెందుర్తి కూడా కొంత భాగం అనకాపల్లి జిల్లాలో, కొంత భాగం విశాఖ జిల్లాలో ఉంది. ఈ విధంగా గందరగోళ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ సరిదిద్ది మొత్తం కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజా సౌలభ్యం అని ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా చేస్తేనే వాళ్ళకు ఉపయోగం అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి కసరత్తు పూర్తి కాబోతుంది. డిసెంబర్ కల్లా మొత్తం కూడా ఇది పూర్తి చేయాలని వాళ్ళంతా భావిస్తున్నారు. మరి జనాభా లెక్కల ప్రకారం తర్వాత మళ్ళీ చేస్తారా, లేదా ఇది తాత్కాలికం అనేది కూడా అర్థం కావట్లేదు. ఏదేమైనా ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా చేస్తేనే ప్రజల ఆమోదయోగ్యంగా, ప్రజలు హర్షించే విధంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం మాదిరిగానే అశాస్త్రీయంగా చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం కూడా గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. మరిన్ని ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.